అండి అందరికీ. ఈ వీడియోలో మనం ఐటీబీపీ నుంచి వచ్చినటువంటి ఒక నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాము. డీటెయిల్స్ చూసే ముందు వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోని గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్న మీ ఫ్రెండ్స్కి మరియు మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా యూజ్ అవుతే షేర్ చేయండి. ఈ నోటిఫికేషన్ మనకి ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ ఫోర్స్ నుంచి అయితే రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్ ద్వారా టెలికమ్యూనికేషన్లో ఉన్నటువంటి సబ్ ఇన్స్పెక్టర్ మరియు హెడ్ కానిస్టేబుల్ మరియు కానిస్టేబుల్ పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారు. ఈ పోస్టులకి ఆల్ ఇండియా సిటిజన్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా మేల్ మరియు ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా ఇందులో వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దీనికి సంబంధించిన అప్లికేషన్ అనేది మనకి 15th నవంబర్ నుంచే స్టార్ట్ అయ్యింది. దీనికి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి మనకి డిసెంబర్ 14th లోపలైతే మనం ఈ పోస్టులకు అయితే ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో ఉన్న వేకెన్సీస్ డీటెయిల్స్ చూసినట్లయితే మనకి సబ్ ఇన్స్పెక్టర్ మేల్స్కి వచ్చేసి 78 వేకెన్సీస్ ఉన్నాయి. అదేవిధంగా ఫీమేల్కి వచ్చేసి 14 వేకెన్సీస్, టోటల్ 92 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అదేవిధంగా హెడ్ కానిస్టేబుల్ మేల్కి వచ్చేసి 325, ఫీమేల్కి వచ్చేసి 58, టోటల్ 383 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అదేవిధంగా కానిస్టేబుల్కి వచ్చేసి మేల్ వాళ్ళకి 44 వేకెన్సీస్, ఫీమేల్కి వచ్చేసి 7, 51 వేకెన్సీస్. ఈ విధంగా టోటల్ మనకి 526 వేకెన్సీస్ అయితే ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. ఇక్కడ మనకు వీళ్ళకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ కూడా అయితే నోటిఫికేషన్లో ఇచ్చారు. recruitment.itbpolice.nic.in ఈ వెబ్సైట్ ద్వారా మనకు మరిన్ని డీటెయిల్స్ కూడా తెలుసుకోవచ్చు. నెక్స్ట్ ఈ పోస్టులకి సెలెక్ట్ అయిన వారికి పే స్కేల్ ఏ విధంగా ఉంటుందంటే సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులకు వచ్చేసి లెవెల్ 6 ప్రకారము 35,400 నుంచి 1,12,400 మధ్యలో ఉంటుంది. అదేవిధంగా హెడ్ కానిస్టేబుల్ వాళ్ళకి 25,500 నుంచి 81,100 మధ్యలో ఉంటుంది. అదేవిధంగా కానిస్టేబుల్ పోస్టులకు వచ్చేసి 21,700 నుంచి 69,100 మధ్యలో అయితే పే స్కేల్ ఉంటుంది. వీటితో పాటుగా చాలా అలవెన్సెస్ అనేవి కూడా ఉంటాయి. నెక్స్ట్ ఏజ్ లిమిట్ డీటెయిల్స్ చూసినట్లయితే సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులకు వచ్చేసి 20 నుంచి 25 ఇయర్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా హెడ్ కానిస్టేబుల్ పోస్టులకి 18 నుంచి 25 ఇయర్స్, అదేవిధంగా కానిస్టేబుల్ పోస్టులకు వచ్చేసి 18 నుంచి 23 ఇయర్స్ లోపల ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూసినట్లయితే సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులకు వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీలో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ లేదా సైన్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ లేదా మరియు కమ్యూనికేషన్స్ ఎలక్ట్రానిక్స్ సబ్జెక్ట్ తీసుకున్న వాళ్ళు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ హెడ్ కానిస్టేబుల్ పోస్టులకు వచ్చేసి ఇంటర్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ మరియు మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ తీసుకొని ఉండి 45% మార్క్స్ అయితే వచ్చి ఉండాలి ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్లో. లేదా 10th తర్వాత ఐటీఐ ఎందులో అంటే ఎలక్ట్రానిక్స్ లేదా ఎలక్ట్రికల్ మరియు కంప్యూటర్ సబ్జెక్ట్స్లలో ఐటీఐ చేసిన వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. లేదా 10th తర్వాత డిప్లొమా చేసిన వాళ్ళు కూడా డిప్లొమాలో ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్స్, కంప్యూటర్ సైన్స్ చేసిన వాళ్ళు కూడా ఈ పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా కానిస్టేబుల్ పోస్టులకు వచ్చేసి 10th క్లాస్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎవరైనా కూడా ఈ పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్లో కొన్ని బోనస్ పాయింట్స్ కూడా ఇస్తున్నారు. డిగ్రీ వాళ్ళకి టెలికమ్యూనికేషన్ మరియు ఎలక్ట్రానిక్స్లో సర్టిఫికేట్ ఉన్నట్లయితే 5 మార్క్స్ యాడ్ చేస్తారు. డిప్లొమా వాళ్ళకి ఈ సర్టిఫికేట్స్ ఉన్నట్లయితే 3 మార్క్స్, ఐటీఐ వాళ్ళకి టెలికమ్యూనికేషన్ మరియు ఎలక్ట్రానిక్స్లో సర్టిఫికేట్ ఉన్నట్లయితే 2 మార్క్స్ అయితే యాడ్ చేస్తారు. నెక్స్ట్ ఏజ్ రిలాక్సేషన్ డీటెయిల్స్ చూసినట్లయితే ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. అదేవిధంగా ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ వరకు ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకైతే అన్రిజర్వ్డ్ వాళ్ళకి 3 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకి 6 ఇయర్స్, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే 8 ఇయర్స్ వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి ఫిజికల్ స్టాండర్డ్ డీటెయిల్స్ కూడా ఇక్కడ ఇచ్చారు. మనకి మేల్స్కి వచ్చేసి చెస్ట్ డీటెయిల్స్ ఎస్ఐ వాళ్ళకి 77 నుంచి 82 సెంటీమీటర్స్ ఉండాలి. అదేవిధంగా హెడ్ కానిస్టేబుల్ మరియు కానిస్టేబుల్ వాళ్ళకి 76 నుంచి 81 సెంటీమీటర్స్ మధ్యలో ఉండాలి. అదేవిధంగా హైట్ డీటెయిల్స్కి వచ్చేస్తే మేల్స్కి 162.5 సెంటీమీటర్స్ ఉండాలి. ఫీమేల్ వచ్చేసి 150 సెంటీమీటర్స్ హైట్ ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ ఈ పోస్టులకి అప్లై చేసుకోవడానికి అప్లికేషన్ ఫీ డీటెయిల్స్ చూసినట్లయితే సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులకు వచ్చేసి అన్రిజర్వ్డ్ ఓబీసీ మరియు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 200 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా హెడ్ కానిస్టేబుల్ మరియు కానిస్టేబుల్ పోస్టులకు అప్లై చేసుకుంటున్నట్లయితే 100 రూపీస్ అయితే అప్లికేషన్ ఫీ అనేది అయితే పే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఎస్సీ మరియు ఎస్టీ
ఎక్స్ సర్వీస్ మెన్ ఫీమేల్స్ కనుక ఈ పోస్టులకు అప్లై చేసుకుంటూ ఉన్నట్లయితే వారికి ఎటువంటి అప్లికేషన్ ఫీ అనేది అయితే ఉండదు. దీనికి అప్లికేషన్ అనేది 15th నవంబర్ నుంచి స్టార్ట్ అయింది. ఇంకా కనుక అప్లై చేసుకోకపోతే 14th డిసెంబర్ లోపలైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పోస్టులకి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే మొదటగా ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ మరియు ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్, అదేవిధంగా రిటర్న్ ఎగ్జామినేషన్, మెడికల్ టెస్టులు, తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ ద్వారా క్యాండిడేట్స్ని అయితే సెలక్షన్ అయితే చేస్తారు. ఫేజ్ 1లో మనకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది నిర్వహిస్తారు. దీనిలో సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులకు వచ్చేసి 100 మీటర్స్ రన్నింగ్ రేస్ అయితే నిర్వహిస్తారు. 100 మీటర్స్ రేస్ని మేల్ క్యాండిడేట్స్ వచ్చేసి 16 సెకండ్స్లో కంప్లీట్ చేయాలి. ఫీమేల్స్ వచ్చేసి 18 సెకండ్స్లో అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా 1.6 కిలోమీటర్ రేస్ని వచ్చేసి 7 minutes 30 సెకండ్స్లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఫీమేల్కి వచ్చేసి 800 మీటర్స్ రేస్ అయితే నిర్వహిస్తారు. 800 మీటర్స్ రేస్ని వచ్చేసి 4 minutes మరియు 45 సెకండ్స్లో అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా హెడ్ కానిస్టేబుల్ మరియు కానిస్టేబుల్ పోస్టులకు వచ్చేసి 1.6 కిలోమీటర్స్ రేస్ని 7 minutes 30 సెకండ్స్లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఫీమేల్స్కి వచ్చేసి 800 మీటర్స్ రేస్ అయితే నిర్వహిస్తారు. దీనిని వీళ్ళు 4 minutes 45 సెకండ్స్లో అయితే కంప్లీట్ చేయాలి. అదేవిధంగా మేల్కి వచ్చేసి లాంగ్ జంప్ 11 feet అయితే ఉంటుంది, 3 ఛాన్సెస్ ఉంటాయి. హై జంప్ వచ్చేసి 300 feet అయితే ఉంటుంది, 3 ఛాన్సెస్ ఉంటాయి. ఇక్కడ ఫీమేల్ కూడా లాంగ్ జంప్ 9 feet వరకు ఉంటుంది, 3 ఛాన్సెస్ ఉంటాయి. హై జంప్ కూడా ఉంటుంది 3 feet, 3 ఛాన్సెస్ అయితే ఇస్తారు. నెక్స్ట్ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్లు అయితే నిర్వహిస్తారు. ఇందులో హైట్ మరియు వెయిట్, చెస్ట్ అనేది చెక్ చేస్తారు. చెస్ట్ అనేది మేల్ క్యాండిడేట్స్కి మాత్రమే చెక్ చేస్తారు, ఫీమేల్స్కి అనేది ఉండదు. మిగతా హైట్ ఇవన్నీ కూడా ఫీమేల్ క్యాండిడేట్స్కి ఫీమేల్ స్టాఫ్ మాత్రమే సెలెక్షన్ అయితే చేస్తారు. నెక్స్ట్ ఫేజ్ 2లో రిటర్న్ ఎగ్జామినేషన్ అయితే నిర్వహిస్తారు. ఈ రిటర్న్ ఎగ్జామ్లో సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులకు వచ్చేసి పేపర్ 1 100 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. మార్క్స్ వచ్చేసి 100 మార్క్స్ అయితే నిర్వహిస్తారు. అదేవిధంగా హెడ్ కానిస్టేబుల్ మరియు కానిస్టేబుల్ వాళ్ళకు కూడా సేమ్ 100 క్వశ్చన్స్ ఉంటాయి. 100 మార్క్స్ కోసం అయితే ఎగ్జామ్ అయితే నిర్వహిస్తారు. రిటర్న్ ఎగ్జామినేషన్లో క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసి జనరల్, ఈడబ్ల్యూఎస్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకి వచ్చేసి 35% రావాలి. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వాళ్ళకి 33% వస్తే క్వాలిఫై అయితే అవుతారు. నెక్స్ట్ ఇక్కడ ఫేజ్ 3లో మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే నిర్వహిస్తారు. ఫేజ్ 1 మరియు ఫేజ్ 2లో సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి అయితే ఫేజ్ 3 అనేది నిర్వహిస్తారు. ఫేజ్ 3లో మనకి అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్ని అయితే వెరిఫికేషన్ అయితే చేస్తారు. ఎన్సీసీ సర్టిఫికేట్ హోల్డర్స్కి అయితే మరికొన్ని బోనస్ పాయింట్స్ అయితే వీళ్ళు ఇస్తారు. ఎన్సీసీలో సి సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి 5% మార్క్స్ అనేవి యాడ్ చేస్తారు. అదేవిధంగా బి సర్టిఫికేట్ ఉన్నట్లయితే 3%, ఏ సర్టిఫికేట్ ఉన్నట్లయితే 2% మార్క్స్ అయితే వీళ్ళు బోనస్ పాయింట్స్ అయితే ఇస్తారు. ఫేజ్ 4లో మనకి మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు. ఫేజ్ 1 మరియు ఫేజ్ 2, 3లో వచ్చిన మార్క్స్ని బట్టి ఫేజ్ 4లో మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ అయితే చేశారు. నెక్స్ట్ 10th మరియు ఇంటర్, డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎవరైనా కూడా మేల్ మరియు ఫీమేల్ క్యాండిడేట్స్ ఇంకా కనుక ఎవరైనా ఈ పోస్టులకు అప్లై కనుక చేసుకోకపోతే 14th డిసెంబర్ లోపల ఈ పోస్టులకు అయితే అప్లై చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.